అంత్యక్రియల్లో శవాన్ని తాకితే ఏం జరుగుతుందో తెలుసా? భారతీయ శాస్త్రం దీని గురించి ఏం చెబుతోంది? ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకేంటంటే కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఈ వీడియోని లైక్ చేయడం వల్ల చాలా మంది చేరువవుతుంది. దయచేసి లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఈ మధ్య కాలంలో మనుషులకు చాదస్తాలతో పాటుగా మూఢనమ్మకాలు పెరిగిపోయాయి. కొందరు మూఢనమ్మకాల పేరుతో ప్రజల్ని తికమక పెడుతున్నారు. లేనిపోని అనుమానపు బీజాలను మనుషుల మనసులలో నాటుతున్నారు. ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళకూడదని, చనిపోయిన వారి శవాన్ని తాకి నమస్కారం చేయకూడదని, శ్మశానంలోకే వెళ్ళకూడదని, వెళ్తే దుష్ట శక్తులు శరీరంలోకి ఆవహిస్తాయని ఇలా ఏవేవో చెబుతూ ఉంటారు. ఇతరుల మాటలు నమ్మి చాలా మంది వీటిని గుడ్డిగా ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఇవన్నీ అసత్య ప్రచారాలే అంటున్నారు పండితులు. వీటిలో ఎలాంటి వాస్తవం, సత్యం లేదని చెబుతున్నారు. మరి నిజంగానే అందరూ అనుకుంటున్నట్లుగా అంత్యక్రియల్లో శవాన్ని తాకకూడదా? తాకితే ఏం జరుగుతుంది? ఈ విషయం గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. మరణం అనంతరం ఇప్పుడు ఇవన్నీ మనకు తెలియాలంటే ప్రతి వ్యక్తి భగవంతుడు ఇచ్చిన వరం కాబట్టి ఎవరైనా చనిపోతే వెంటనే అక్కడికి వెళ్లి వారికి ధైర్యం చెప్పాలి. పుట్టిన ప్రతి ఒక్కరికి మరణించాల్సింది. ఎవరూ శాశ్వతంగా భూమి మీద ఉండరు. అలాగే మీకు తోచినంతలో మరణించిన వారి కుటుంబాలకు ఏదైనా ఆర్థిక సాయం కావాలంటే చేయాలి. వాళ్ళతో పాటే దహన సంస్కారాలు అయ్యే వరకు అక్కడే ఉండాలి. కుదిరితే ఆ శవాన్ని కూడా మోయవచ్చు కూడా అంటున్నారు పండితులు. కేవలం భార్య గర్భవతిగా ఉన్నప్పుడు మాత్రమే భర్త శవాన్ని మోయకూడదట. మిగతా సమయాలలో భర్త ఎలాంటి అభ్యంతరం లేకుండా శవాన్ని మోయవచ్చట. అనాథ శవాలకు దహనం చేసినట్లయితే అది అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం ఇస్తుందట. ఎవరైనా చనిపోతే భయం లేకుండా శవాన్ని మోయవచ్చట. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం స్నానం తప్పకుండా చేయాలి. ఇంటి బయటే నీళ్లలో చిటికెడు పసుపు కాస్త గోమూత్రాన్ని వేసుకొని స్నానం చేస్తే ఏ దోషం ఉండదట. అలాగే చనిపోయిన తర్వాత తద్దినాలలో భోజనం కూడా చేయవచ్చు. అలా భోజనం చేయకూడదని శాస్త్రంలో లేదని పండితులు చెబుతున్నారు. అక్కడ పెట్టిన భోజనాలు పితృదేవతతో సమానం. అదే విధంగా ఎవరైనా చనిపోతే వారి పేరు మీద ఏదైనా వస్తువును దానం చేయడం చాలా మంచిది. రాగి తట్ట, రాగి చెంబు, ఇత్తడి చెంబు ఇలా ఏదైనా దానం చేయవచ్చు. ఇవి చేయలేకపోతే వస్త్రదానం చేయాలి. చనిపోయిన వారి జ్ఞాపకార్థం చెట్టును దానం చేయడం కూడా చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. కాబట్టి అంత్యక్రియల్లో శవాన్ని తాకినా కూడా ఏమీ జరగదని పండితులు చెబుతున్నారు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.